ఆత్మ అంటే దాని పేరే పరమాత్మ. ఈశ్వర భావంతో ఉంటే దాని పేరు పరమాత్మ. మన లోపలగా మనం దర్శించుకుంటే ఆత్మ. అంటే ఒక కుండ లోపల చూస్తే ఘటాకాశము, బయట ఆకాశం మహాకాశం లాగా అంత ఆకాశమే. ఆకాశం ఎప్పుడు విడిపోయి ఉండదు, కానీ మన భ్రమ. ఆ విధంగా ఆత్మీయ పరమాత్మ అహం బ్రహ్మాస్మి, శివోహం శివోహం అంతా ఒకటే అర్థం. అది నిత్యము, శాశ్వతము, సర్వవ్యాపి. అది భగవద్గీత, అదే ఉపనిషత్తులు, అదే ప్రతి జీవి యొక్క, ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యం. ఆ ఆత్మస్వరూప స్థితియే సంపూర్ణ భద్రత, సంపూర్ణ ఆనందం, సంపూర్ణ శాంతి. ఈ మూడింటి కోసము ఆత్మలో అనంతంగా ఉన్నాయి, కానీ మనం బయట వెతుకుతున్నాం. కాబట్టి మనకి ఎప్పుడు పూర్తిగా భద్రత ఉండదు. పూర్తి ఆనందం మీకు ఎప్పుడు కరువు అవుతుంది. పూర్తి శాంతి ఎందుకు? ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ వెతుకుతున్నాం. ఇది ఎలాంటిదంటే, ఒక ముసలమ్మ తన పాకలో ఒక చిన్న సూది పడిపోయింది. అక్కడ చీకటిగా ఉందని బయటకు వచ్చి వీధి దీపాల వద్ద సూది వెతుకుతున్నది. ఎప్పుడు దొరుకుతుందా సూది?